మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరిశుద్ధపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు. నీ దాసుడైన నన్ను నిలబెట్టి నా ద్వారా కాక నీ ద్వారా నీ మాటలు, నీ వాక్యాలు నీ ప్రభు బిడ్డలకు బయలుపరచమని, కూడి ఉన్న వారితో మీరే మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఏ వాక్యాలు అయితే మా కొరకు మీరు సిద్ధపరిచి మాట్లాడనై సిద్ధమై ఉన్నారో ఆ మూల్యమైనటువంటి మాటలు, మా జీవితాలను ఉజ్జీవింపచేసేటువంటి మాటలు, మమ్మల్ని బలపరిచేటువంటి మాటలు మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడుతున్నటువంటి దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. నీ వాక్యాలు నీ బిడ్డలు వినున్నట్లుగా నీ కృపలను మీరు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు మనతో మాట్లాడునుగాక. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాలను మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు అయినటువంటి దేవుడు ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి ఈ సృష్టిని ఏలడానికి, పాలన చేయడానికి, సమస్తమైనటువంటి వాటిని దేవుడు ఏం చేశాడు? సమస్తమును సృష్టించి ఏర్పాటు చేశాడు. సమస్తమును సృష్టించిన తర్వాత దానిని పాలన చేయడానికి ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు ఎవరిని సృష్టించాడు? మానవులైనటువంటి ఆదాము హవ్వలను దేవుడు సృష్టించాడు. తన సృష్టిని అంతటిని కూడా సృష్టించినటువంటి తర్వాత ఆదాము హవ్వలను సృష్టించినటువంటి తర్వాత దేవుడు ఏం చేశాడు? వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు వారిని బలపరిచాడు. దేవుడు వారిని దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి దానిని లోపరుచుకొనిడి అన్నాడు. చాలామంది యొక్క సందేహం ఏంటంటే, ప్రభు ఈ లోకాన్ని పరిపాలన చేయడానికి, ఈ లోకంలో వివాహం చేసుకొని పిల్లలను కని ఈ లోకములో ఆశీర్వాదంగా ఉండడానికి కొరకు దేవుడు మానవులను సృష్టించాడని అనుకుంటూ ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. అది ఒక ఉద్దేశమై ఉంది. కానీ దేవుడు మానవులను సృష్టించడానికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఒకటి ఉంది. ఆ ఉద్దేశాన్ని దేవుడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఎందుకు దేవుడు మానవులైనటువంటి వారిని దేవుడు సృష్టించాడు? ఎందుకు ప్రజలైనటువంటి వారిని దేవుడు ఎందుకు కలగజేశాడని ప్రభు స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడునుగాక. సామెతల గ్రంథము 8 ఒక అద్భుతకరమైనటువంటి మాటలను ప్రభు మనతో కూడా దేవుడు ఆయన మాట్లాడనై ఉన్నాడు. ఎందుకొరకు మానవులైనటువంటి వారిని ప్రభు ఎందుకు కలగజేశాడు? ఎందుకు మానవులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేశాడనేటువంటి అద్భుతకరమైనటువంటి మాటలు ప్రభు మనతో కూడా దేవుడు మాట్లాడునుగాక. ఈరోజు సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వాక్యాన్ని తీసినటువంటి వారు ఒకరు చదువుకుందాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినము వరకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ఇక్కడ చదవబడినటువంటి ఈ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యంలో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేశాడు. ఇప్పుడు ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువును కలగజేయడానికి ముందుగా ఆ వస్తువు దేని కొరకు వాడబడాలో, దేని కొరకు ఆ వస్తువును ఉపయోగించాలో, ఆ వస్తువును కనుగొనడానికి ముందు ఆ వస్తువు ఏం పని చేయాలో దాని కొరకు ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి,
ఈ మైక్ దేని కొరకు కనుగొన్నారు? మాట్లాడడానికి కొరకు కనుగొన్నారు. ఈ మొబైల్ ఫోన్ ఉందనుకోండి, దేని కొరకు కనుగొన్నారు? ఇతరులతో సంభాషించడానికి, దూరంలో ఉన్నటువంటి వారితో మనం వెళ్ళి అక్కడ వారితో మాట్లాడలేం కాబట్టి వారితో మాట్లాడడానికి ఏం చేశారు? కలగజేశారు, దానిని కనుగొన్నారు. ప్రతి వస్తువు దాని పని నిమిత్తం ఏం చేయబడింది? కలగజేయబడింది. ఒక వస్తువునే ఒక పని నిమిత్తము దేవుడు ఏర్పాటు చేశాడంటే, ఒక వస్తువునే దాని పని నిమిత్తము కలగజేశాడంటే, మానవుడైనటువంటి వానికి ఒక పని అనేది ఉంది కాబట్టి ఆ పనిని చేయడానికి మానవుడైనటువంటి వానిని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. అయితే ఈ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక గుంపును ఒక నిమిత్తము దేవుడు కలగజేశాడట. ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. దేని కొరకు కలగజేయబడిన వాళ్ళు? నాశన దినము కొరకు. ఎవరిని కలగజేశాడు దేవుడు? భక్తిహీనులను దేవుడు కలగజేశాడు. వారు దేని కొరకు కలగజేయబడిన వారంటే, నాశనమైనటువంటి దినము కొరకు భక్తిహీనులను దేవుడు కలగజేశాడని రాయబడింది. అయితే భక్తి పరులను దేవుడు దేని కొరకు కలగజేశాడు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వాక్యం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడట తన స్వరూపమందు ఎవరిని సృష్టించాడు? నరులను సృష్టించాడు. నరులంటే ఎవరో? ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సంఘంలో కూర్చున్నటువంటి మనమందరూ కూడా ఏమై ఉన్నాం? నరులై ఉన్నాం. దేవుడు నరులను ఎవరి స్వరూపమందు కలగజేశాడట? తన స్వరూపమందు నరులను దేవుడు ఏం చేశాడు? స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు వారిని సృష్టించాడు. మానవులను సృష్టించిన వాడు దేవుడు. మానవులు దేవుని సృష్టించడం కాదు. ఈరోజు మానవులు అనేకమైనటువంటి దైవముల యొక్క పోలికలను ఏం చేస్తూ ఉన్నారు? సృష్టిస్తూ ఉన్నారు. అయితే దేవుడు అయినటువంటి వాడు మానవుల చేత సృష్టించబడుతున్న వాడు కాదు, కానీ మానవులను సృష్టించిన వాడు దేవుడు. హల్లెలూయా. ఎవడు అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు మాత్రమే. ఎవరిని సృష్టించాడు? నరులను తన పోలికను చొప్పున దేవుడు సృష్టించాడు అని రాయబడుతూ ఉన్నది. అయితే దేవుడు ఒక పర్పస్ కొరకు, ఒక దాని కొరకు మానవులైనటువంటి వారిని దేవుడు సృష్టించుకున్నాడు. తన కొరకు, తన పనిని చేయడానికి కొరకు, తన కార్యాలను చేయడానికి కొరకు. ఈరోజు మానవుడు ఈ భూమి మీద పుడుతున్నాడంటే దేవుని ఉద్దేశము లేకుండా ఏ మానవుడు కూడా భూమి మీద పుడతాడా? పుట్టలేడు. పుడుతున్నాడంటే దేవుని యొక్క ఒక ఉద్దేశం ఉంది, దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అయితే మానవులైనటువంటి వారు దేవుని ప్రణాళికను తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశాలను తెలుసుకోకుండా, దేవుని యొక్క సంకల్పాలను తెలుసుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించుకుంటూ ఉన్నారు. దేవుడు నన్ను సృష్టించాడు. కొంతమంది అనుకుంటున్నారు నేను ధనవంతుడిగా మారి బాగా డబ్బు సంపాదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటూ ఉన్నాడు. ఇంకొంతమంది పేదవాడు కష్టాల్లో ఇబ్బందులు ఇక్కట్లో ఉండాలని దేవుడు నన్ను కలగజేశాడేమో అనుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఇంకొంతమంది కలెక్టర్లు అవ్వాలని, ఇంకొంతమంది ఐఏఎస్లు అవ్వాలని, ఇంకొంతమంది ఐపీఎస్లు అవ్వాలని ఎన్నెన్నో కలలు కనుక్కుంటూ ఉన్నారు. మంచిదే, కాదనట్లేదు. దేవుడు ఆశీర్వాదంగా ఉండడానికి కొరకే మానవుని కలగజేశాడు. దీవెనకరంగా ఉండడానికి కొరకే దేవుడు కలగజేశాడు. అయితే దేవుని ఉద్దేశాల్లో, దేవుని తలంపుల్లో, దేవుని యొక్క ఆలోచనలో మానవుడు ఎందుకొరకు నిర్మించబడ్డాడో దేవుని యొక్క సంకల్పాలు ఉన్నాయి, దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి, దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళిక ప్రకారము సృష్టించబడినటువంటి మానవుడు, సృష్టించబడినటువంటి వ్యక్తి ఏం చేయాలి? నడుచుకోవాలి.
దేవుడు ఒక మాట ఇట్టి రీతిగా రాయబడి ఉంటుంది. నాకు చాలా ఇష్టం కలిగినటువంటి వాక్యం, నేను చాలా ఇష్టపడేటువంటి వాక్యం ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట చెప్తాడు, నా నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుడు ఏం చెప్పాడు? నా నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్నా. అప్పుడు మనము ఎవరి నిమిత్తం ఏర్పాటు చేయబడ్డాం? చెప్పాలి అందరూ. దేవుని నిమిత్తము ఏం చేయబడ్డామమ్మా? ఏర్పాటు చేయబడ్డాం. దేవుడే చెప్తున్నాడు, నా నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అప్పుడు ఎందుకొరకు దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు? చెప్పండి. ఎందుకొరకు దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు? ఆయన నిమిత్తమే. దేని కొరకు? ఆయన యొక్క నా నిమిత్తం ఏర్పాటు చేయబడిన నా జనులు నా స్తోత్రములను ప్రచురము చేయుదురు. అప్పుడు దేవుని యొక్క స్తోత్రములను ప్రచురము చేయడానికి దేవుడు మనల్ని కలగజేసుకున్నాడు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. తన యొక్క స్తోత్రాలు, తన యొక్క పనిని, తన యొక్క కార్యాలను, తన యొక్క సేవను చేయడానికి ప్రజలైనటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడమ్మా. మనకు సృష్టించబడడానికి, మానవుడైన వాడు ఏర్పరచబడడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? ఆయన పనిని చేయడానికి దేవుడు మానవులను కలగజేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన పనిని, ఆయన స్తోత్రములను మనం ఏం చేస్తాము? ప్రచురపరుస్తాము. హల్లెలూయా. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీని ఒక 50 మందో 60 మందో లేదంటే 100 మందో 200 మందో ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీలో పని చేయడానికి ఏం చేస్తాడు? జాబ్ వ్యాకెన్సీ వదులుతాడు. ఆ యొక్క కంపెనీలో 30 మంది 40 మంది ఉన్నారనుకోండి, ఆ కంపెనీ ఏ పని అయితే చెబుతుందో ఆ పనిని ఏం చేయాలి? చేయాలి. చేయకపోతే ఏం చేస్తాడు మేనేజరు? పీకి పడేస్తాడు. హల్లెలూయా. ఒక పని నిమిత్తము ఆ కంపెనీ తయారు చేయబడింది కదా, ఒక పని చేయడానికి అంతమందిని స్టాఫ్ని తీసుకున్నారు కదా. అట్రీతిగానే మన ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు తన ప్రజలైనటువంటి వారు తన స్తోత్రమును ప్రచురపరుస్తారని దేవుడు తన నిమిత్తమును దేవుడు సృష్టించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టించబడినటువంటి మానవుడు, తన పనిని చేయవలసినటువంటి మానవుడు దేవుని పనిని విడిచిపెట్టి ఈరోజు ఏం చేస్తున్నాడు? తన ఇష్టానుసారమైనటువంటి పనులు చేసుకుంటూ ఉన్నాడు. తన ఇష్టానుసారమైనటువంటి వాటిని ఈరోజు చేసుకుంటూ లోకములో కొనసాగుతూ వెళుతూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్పాడు, అయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, లోకంలో ఉన్నటువంటి ప్రతి వారందరూ కూడా నా పని నిమిత్తము నా స్తోత్రాన్ని ప్రచురపరచడానికి నేను ఏర్పరచుకున్న నా బిడ్డలు అంటున్నాడు దేవుడు. అయితే ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు ఏం చేయలేకపోతున్నారు? దేవుని పనిని చేయలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎఫెసీయుల గ్రంథంలో ఒక అద్భుతకరమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. ఎఫెసీయుల గ్రంథము ఒక అద్భుతకరమైనటువంటి ఎఫెసీయుల గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు. ఎట్లనగా ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషములమై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునుపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను దేవుడు ఏర్పరచుకొనేను. హల్లెలూయా. ఒక అద్భుతకరమైన మాట. దేవుడు ఎందుకు మానవులైనటువంటి వారిని సృష్టించాడంటే, ఇక్కడ రాయబడినది, తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుట కొరకై. దేవుడు ఎట్రీతిగా మనల్ని దేవుడు నిర్మించాడంటే, తనకు కుమారులునుగా ఉండడానికి కొరకు, తనకు కుమార్తెలుగా ఉండడానికి కొరకు దేవుడు మనల్ని ఏం చేశాడట? తన కోసము ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు. తన కోసము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి కొరకు? తన నిమిత్తము కుమారులుగాను కుమార్తెలుగాను తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పునని రాయబడింది. హల్లెలూయా. దేవుడు తన కొరకు మనల్ని ఎలాగ సృష్టించుకున్నాడట? ప్రియమైన కుమారులుగాను ప్రియమైన కుమార్తెలుగాను ఉండడానికి కొరకు. అయితే ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండవలసినటువంటి మానవులు దేవునికి ప్రియముగా జీవించలేకపోతూ ఉన్నారు. దేవునికి ప్రేమగా బ్రతకలేకపోతూ ఉన్నారు. దేవునికి ఇష్టానుసారముగా ఈరోజు జీవించలేకపోతూ ఉన్నారు. ఈ చదవబడినటువంటి ఈ లేఖనాల్లో మనం ఒకసారి గమనించినప్పుడు అక్కడ రాయబడినది, ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడమ్మా? దేని కొరకు దేవుడు మనల్ని సృష్టించాడు? తన కొరకు, మనము పరిశుద్ధులుగా జీవించడానికి కొరకు, నిర్దోషులుగా దేవుని ఎదుట బ్రతకడానికి కొరకు, జగత్తు పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. అయితే కీర్తనలో ఆదికాండములో మనం ఏం చేస్తున్నాం? జగత్తును పునాదిని సమస్తమును ఏర్పాటు చేయబడిన తర్వాత మానవుని దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. అయితే ఈ లేఖనాలను మనం గమనించినప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేసి ఉన్నాడట? మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడట. అప్పుడు ఈ పునాదులు వేయబడక మునుపు, ఈ సృష్టించడానికి మునుపే దేవుడు తన ప్రజల ఎదుట ఒక సంకల్పాన్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఒక సృష్టిని సృష్టించి సమస్తమును కలగజేసిన సృష్టిలో నేను ఉంచబోతున్నటువంటి మానవులను దాంట్లో ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేసి ఉన్నాడట? మనలను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తల్లి గర్భములో రూపింపడానికి ముందుగానే నేను మిమ్మల్ని ఏం చేసి ఉన్నాను? నేను మిమ్మల్ని తెలుసుకొని ఉన్నాను అంటున్నాడు దేవుడు. మనము మన తల్లి గర్భములో రూపింపడానికి ముందుగానే, సృష్టించడానికి ముందుగానే, ఏర్పాటు చేయడానికి ముందుగానే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మైకిల్ తన తల్లి గర్భములో రూపింపడానికి ముందుగానే ఈ లోకములో పుట్టి పెరిగి ఒక పని చేయాలని దేవుడు తన పని నిమిత్తము, తన ఉద్దేశము నిమిత్తము నన్ను ఏర్పాటు చేశాడు. నా మీద ఒక ఉద్దేశము దేవునికి ఉన్నాయి, నా మీద ఒక ప్రణాళిక ఉంది, నా మీద ఒక దేవుని యొక్క ఏమిటంటారు, దేవుని యొక్క ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్లన్నీ నా జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆ సంకల్పాలు నా జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆ యొక్క ప్రణాళికలు నా జీవితంలో దేవుడు చేయాలంటే నేనేం చేయాలి? ఆ సంకల్పం చొప్పున జీవించాలి, ఆ సంకల్పం చొప్పున బ్రతకాలి, ఆ సంకల్పం చొప్పున నేను నా జీవితాన్ని నడిపించుకోవాలి. అప్పుడే దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు మన పట్ల నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవుడు అనుకుంటాడు, అరే ఇతన్ని ఒక నిమిత్తం నేను కలగజేశాను, అయితే ఇతడు ఆ యొక్క ప్రణాళిక చొప్పున నడవలేకపోతున్నాడే, ఇతని మీద ఆ ప్రణాళిక ఇప్పుడు నేను నెరవేర్చలేను అనుకొని దేవుడు నెరవేర్చవలసిన ఆ ప్రణాళికలను దేవుడు ఏం చేస్తాడు? పోస్ట్ పోన్ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకొరకు మనం సృష్టించబడ్డామమ్మా? అక్కడ రాయబడినది పరిశుద్ధులుగా ఉండడానికి కొరకును, నిర్దోషులుగా ఉండడానికి కొరకును. అక్కడేమో దేవుని యొక్క స్తోత్రాన్ని మనం ఏం చేయాలి? ప్రచురపరచాలి. దేవుని యొక్క స్తోత్రాన్ని ఏం చేయాలి? ఇతరులకు తెలియచేయాలి.
దాని కొరకు దేవుడు మానవులను ఏర్పరిచాడు. రెండవది, దేని కొరకు మానవులైన వారిని దేవుడు ఏర్పాటు చేశాడంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండడానికి కొరకు దేవుడు మానవులను దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆదికాండము 6వ అధ్యాయంలో ఆదికాండము 6వ అధ్యాయం 5వ వాక్యం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. హల్లెలూయా. మానవునేమో దేవుడు సృష్టించినప్పుడు చాలా ఆనందపడ్డాడు. ఇతడు నాతో సహవాసం చేస్తాడని, ఇతడు నాతో ఉంటాడని, నా నిర్ణయం చొప్పున జీవిస్తాడని, నా నిర్ణయం చొప్పున ఉంటాడని దేవుడైతే ఆశపడ్డాడు. కానీ దేవునికి ప్రణాళిక చొప్పున ప్రజలు నడవలేకపోయారు. హల్లెలూయా. సృష్టించినప్పుడు దేవుడు ఆనందంగానే సృష్టించాడు మానవుణ్ణి, సంతోషంగానే దేవుడు మానవుని ఏర్పాటు చేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మానవులను ఏర్పాటు చేయాలని దేవుడు వీటిని ఏర్పాటు చేయబడక మునిపే మానవుని పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నోవహు కాలములోనికి ప్రజలు రాగానే, నోవహు కాలములో ప్రజలు జీవిస్తున్నటువంటి వారి యొక్క జీవన శైలిని బట్టి దేవుడు ఏం చేశాడంట, ఎందుకురా ప్రజలను నేను సృష్టించాను అని తన హృదయములో దేవుడు సంతాపమునందాడు. తన హృదయములో దేవుడు దుఃఖపడ్డాడని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు దుఃఖపడ్డాడు? దేవునికి విరోధముగా ప్రజలు ఏం చేశారు? చెడుతనమును చేశారు. అక్కడ రాయబడినది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా ఏం చేశాడు? చూచాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనతో సహవాసం చేయడానికి, తనతో నడవడానికి కొరకు, తన స్తోత్రమును ప్రచురపరచడానికి కొరకు, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ప్రజలు జీవించడానికి కొరకు దేవుడు ఏర్పాటు చేస్తే ప్రజలు ఏమైపోయారు? భూమి మీద చెడిపోయారు. తమ జీవితాలను పాడు చేసుకున్నారు, తమ బ్రతుకులను పాడు చేసుకున్నారు. దేవుడు చూశాడు, ఈ ప్రజలు అలాగనే ఉంటే భూమి కూడా ఏమైపోద్ది? ఇక వస్తున్నటువంటి జనరేషన్, ఇక వస్తున్నటువంటి వారు అలాగనే చెడిపోతారని దేవుడు ఏం చేశాడు? సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టిని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. హల్లెలూయా. వీరంతా కూడా ఎవరై ఉన్నారు? అప్పుడే మనం చదివాం కదా, నాశన దినము కొరకు భక్తిహీనులను దేవుడు ఏం చేశాడు? ఏర్పరిచారు. ఈ నోవహు దినములో జీవించినటువంటి ప్రజలు ఏమై ఉన్నారు? భక్తిహీనులుగా, భక్తి లేనటువంటి వారుగా, దేవుని పట్ల భక్తి కానీ శ్రద్ధ కానీ లేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్న వారుగా ఉన్నారు. కాబట్టి ఆ జల ప్రళయములో వారు ఏం చేయబడ్డారు? నాశనము చేయబడ్డారు. హల్లెలూయా. ఏం చేయబడ్డారు? నాశనములు చేయబడ్డారు. భక్తిహీనులుగా మారిపోయారు. అందుకే నాశన దినమున కొరకు వారందరూ కూడా ఏర్పాటు చేయబడినటువంటి వారముగా ఉన్నాయి. హల్లెలూయా. ఇక ప్రభు రాకడలో ఇంకొక నాశన దినము రాబోతుంది. హల్లెలూయా. ఆ దినములో ఎవరైతే భక్తిహీనులుగా జీవించి ఉంటారో, భక్తిహీనులుగా బ్రతికి ఉంటారో, దేవుని పట్ల సంకల్పము లేని వారుగా జీవించి ఉంటారో, ప్రభు రాకడలో వారందరూ కూడా ఏమవబోతున్నారు? నాశనము చేయబడబోతున్నారు.
హల్లెలూయా. భయంకరమైనటువంటి శ్రమల కాలంలో చిక్కబడి నశించిపోతున్నటువంటి భక్తిహీనులుగా మార్చబడబోతున్నారు. అయితే దాంట్లో దేవుని ఉద్దేశానుసారంగా బ్రతికిన వాడు ఒకడున్నాడు. ఆ దినాల్లో దేవుని సంకల్పం చొప్పున జీవించినటువంటి వాడు ఒకడున్నాడు. 7వ అధ్యాయంలో ప్రభు చెబుతాడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితివి గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. దేంట్లో ప్రవేశించాలి? ఓడలో ప్రవేశించాలి. అక్కడ దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఏమంతుడుగా ఉన్నావు, నీతిమంతుడుగా ఉన్నావు. దేవుని సంకల్పము చొప్పున, దేవుని నిర్ణయము చొప్పున, దేవుని సంకల్పాన్ని ఎరిగిన వాడుగా నోవాహు జీవించాడు. కాబట్టి దేవుడు నోవాహు కుటుంబాన్ని ఏం చేశాడు? దేవుడు కాపాడాడు. దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ఈరోజు నాశన దినములో మనము మన కుటుంబాలు తప్పించబడాలంటే మనం ఏం చేయబడాలి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనం ఏం చేయాలి? జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. ఈరోజు చాలామంది దేవుడు ఎందుకో మానవులను కలగజేసాడు, వివాహాలు చేసుకొని పిల్లలను కని వారు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మంచి ఉన్నత స్థానములు వారిని ఇచ్చించి వారు ఉండాలని, అంతే వారి జీవితం అంతే అయిపోయింది. దేవునికి మానవునికి మధ్య సంబంధం లేకుండా ఈరోజు చాలామంది జీవిస్తూ ఉన్నారు. చాలామంది ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు అడగాలి దేవుణ్ణి, ప్రభువా నన్ను ఎందుకు తల్లి గర్భముల నుండి నన్ను నిర్మించి ఏర్పాటు చేసి ఈ భూమి మీదకి ఎందుకొరకు నన్ను తీసుకొని వచ్చావు ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా? దేవుని ప్రణాళికని పట్ల, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు ఈ భూమి మీద, ఎందుకు సృష్టించావు ఈ భూమి మీద, నేను ఏమవ్వాలి, ఏం సాధించాలి, ఈ భూమి మీద నేను సాధించడానికి ఏముంది, నేను ఎందుకు ఈ లోకంలోనికి నన్ను తీసుకొని వచ్చావు అని ఎప్పుడైనా మనం అడిగామా? ప్రార్థన చేశామా? ప్రభువా నీ ఉద్దేశాలు నాకు తెలియపరచండి, నా పట్ల నీకున్నటువంటి ప్రణాళికలు తెలియపరచండి, నా పట్ల నీకున్నటువంటి ఆ ప్లాన్స్ ఏమై ఉన్నాయో నాకు తెలియపరచండి ప్రభు అని ఎప్పుడైనా దేవుని ఉద్దేశాలను ప్రణాళికలను మనం అడిగామా? ప్రణాళిక తెలుసుకుంటేనే ఆ ప్రణాళిక ప్రకారం మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నాడు ఇంజనీరింగ్ అంటే ఊరికే కట్టేస్తాడా? కట్టడానికి ముందు ఏం చేస్తాడమ్మా? ప్లాన్స్ వేస్తాడు, గీస్తాడు, డయాగ్రామ్ గీస్తాడు. హాల్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్స్ ఎక్కడ ఉండాలి, వాష్రూమ్స్ ఎక్కడ ఉండాలి, ఒక డిజైన్, ఒక మ్యాప్ గీస్తాడు. ఆ మ్యాప్ని గీసి మళ్ళీ ఏం చేస్తాడు? ఆ మ్యాప్ ప్రకారం ఏం చేస్తాడు? బిల్డింగ్ని కడతాడు. మ్యాప్ లేకుండా కట్టాలంటే ఎట్టబడితే అట్లా ఏం చేసేస్తాం? కట్టేస్తాం. హల్లెలూయా. ఒక ఇల్లు కడుతున్నామంటే మనమే ప్లాన్ చేస్తాం, ఇంత కట్టాలి, ఇలాగా డిజైన్ చేసుకోవాలి, ఇంత అందంగా నిర్మించుకోవాలి అనుకొని మనం ఒక ఊహల్లో మనం ఒక మ్యాప్ని గీస్తాం. దేవుడు కూడా మన పట్ల ఒక మ్యాప్ని గీసి ఉంటాడు. ఆ మ్యాప్ని మనం ఏం చేయాలి? అడిగి పొందుకోవాలి. అయినా నా జీవితంలో, నా యొక్క బ్రతుకుల్లో, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల, నా భార్య పట్ల, నా భర్త పట్ల నీ ఉద్దేశం ఏంటి? నీ తలంపు ఏంటి? అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నటువంటి ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. పౌలు ఉద్దేశము, పౌలు ఎట్లా నడుస్తున్నాడు అట్లా నడవాలని ఆ ఉద్దేశం కాదు. అయ్యా నేను ఎట్లా క్రీస్తును పోలి నడుచుకున్నానో మీరు కూడా నన్ను చూసి యేసుక్రీస్తు పోలికల చొప్పున మీరేం చేయండి? మీరు కూడా క్రీస్తు పోలిక చొప్పున నడవండి. హల్లెలూయా. చాలామంది ఇలాగ అర్థం చేసుకుంటాడు. పౌలు చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నా పౌలును అనుసరించమన్నాడు, పౌలును వెంబడించమన్నాడని చాలామంది బోధనలు చేస్తూ ఉంటారు. అయితే పౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను క్రీస్తును పోలి ఎట్లా నడుచుకున్నానో నా జీవన శైలిని చూసి నన్ను చూసైనా మీరు ఎవరి వల్లే నడుచుకోండి, క్రీస్తు వలె నడుచుకోండి అన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పాడు తప్ప
పౌలు వలె నడవమన్నాడు, పౌలు వలె ఉండమన్నాడు అని ఈరోజు చాలామంది పౌలును అనుసరించి నడుస్తున్నాను అంటూ ఉన్నాడు. కానీ పౌలు ఉద్దేశం, నేను ఎట్లా నడిచానో, నేను ఎట్లా ఏ రీతిగా ఉన్నానో, అది ఎవరి వల్ల నేను నడుచుకున్నానో ఆయనను చూసి మీరు కూడా ఏం చేయండి, నడుచుకోండి అని దేవుడు చెప్పాడు. సృష్టించబడినటువంటి వారైనటువంటి వారు దేవుని ఏం చేయాలి, దేవుని ప్రణాళికలను మీరు తెలుసుకొని మీరు జీవించేటువంటి వారుగా ఉండాలి. ఒకరి మీద ఉన్నటువంటి సేమ్ ప్రణాళిక దేవుడు మరొక మీద ఉంచుతారా అంటే కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను దేవుడు సృష్టించి ఉంటాడు, ప్రణాళికలను దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామమును పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదట చూసా దేవుని స్తోత్రమును ప్రచురము చేయడానికి మానవుని దేవుడు సృష్టించాడు. రెండవది మనం చూసాము, దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండడానికి కొరకు దేవుడు మానవులను దేవుడు సృష్టించాడు. మూడవది చూస్తున్నాము, నా నామ మహిమ కొరకు నేను వారిని సృష్టించాను. దేని కొరకు మనం సృష్టించబడ్డా చెప్పండి? తన నామమును మహిమపరచడానికి కొరకు, తన మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు, దేవుని మహిమపరచడానికి కొరకు, దేవునిని ఆరాధించడానికి కొరకు, దేవునిని స్తుతించడానికి కొరకు, దేవునిని కొనియాడడానికి కొరకు, దేవుని యొక్క సత్యాలను ప్రచురపరచడానికి కొరకు, తన మహిమ కొరకు దేవుడు మనల్ని సృష్టించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి తన సంఘములో నిన్ను పాడడానికి కొరకు దేవుడు నిన్ను కలగజేసుకున్నాడా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? నువ్వేం చేయాలి? ఆ ఏర్పాటు చొప్పున వచ్చి ఏం చేయాలి? పాడాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంటాడు. కొంతమందిని ఆరాధన చేయడానికి కొరకు, కొంతమందిని సంఘములో కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొరకు, కొన్ని పనుల నిమిత్తము దేవుడు చేయడానికి కొరకు ఒక బాధ్యతను నీకు అప్పగించాడా? ఆ బాధ్యతను నువ్వు ఏం చేయాలి? శ్రద్ధతో ఏం చేయాలి? చేయాలి. పాడే బాధ్యతను దేవుడు ఇచ్చి ఉంటే పాడేవాడు ఆరాధన సమయంకి వస్తే తన బాధ్యతను నిర్వర్తించగలుగుతాడా? చెప్పండి. తన బాధ్యతను వాడు దేవుని సన్నిధానంలో చేయగలుగుతాడా? లేదు. ఆరాధన చేసేవాడు ఆరాధన బాధ్యత ఇస్తే ఆరాధన చేసేవాడు, దేవుడు ఇతని ఆరాధన కొరకు ఏర్పాటు చేసుకున్నా తెలుసుకున్నానని దేవుడు ఒక సంకల్పాన్ని నీ మీద నీ పట్ల దేవుడు ఉద్దేశించి ఉండి నీవు వాక్యాన్ని బోధించే సమయంలో నీకు వస్తే నీవు దేవుని పనిని నీవు సక్రమముగా బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? ఒకసారి మనల్ని ఆలోచన చేసుకుందాం. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తున్నావు? దేవుని సృష్టించిన ఆ ప్రణాళికను నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వే మార్చేసుకుంటున్నా. హల్లెలూయా. ప్రభువా, ఈ ప్లాన్స్ నచ్చట్లేదు నాయన, నాకు నీవు గీసినటువంటి ఈ ప్లాన్స్ బాగాలేదు. మానవుడే తన ఇష్టానుసారముగా ఒక మ్యాప్ను గీసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. తన ఇష్టానుసారముగా అతడే ఒక డిజైన్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఇది వద్దు నాయనా, ఇది చాలా కష్టంగా ఉంది, నేనే ఒక మ్యాప్ని ఏం చేసుకుంటా, నేనే ఒక దానిని ఏం చేసుకుంటా, నేనే గీసుకుంటా, నేనే ప్లాన్ చేసుకుంటానని తన ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. కాబట్టి లోకంలో ఆశీర్వాదంగా లేకుండా పోతూ ఉన్నాడు, లోకములో దీవెనకరముగా ఉండలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకొరకట? తన మహిమ కొరకు నేనే వారిని ఏం చేశాను? ఏర్పరచుకున్నాను. ఎవరి నామ మహిమ కొరకు? ఎవరి మహిమ కొరకండి? దేవుని మహిమ కొరకు ఏం చేశాడు? నేనే వారిని సృష్టించాను అంటున్నాడు.
నా నిమిత్తము సృష్టించబడిన ప్రజలను ఏం చేయండి, తీసుకోరండి అంటున్నాడు దేవుడు ఇశ్రాయేలుల కొరకు. అందుకే దేవుడు ఆ 43వ అధ్యాయం 1వ వాక్యంలో యాకోబు అని మెన్షన్ చేస్తాడు. యాకోబు సంతానం, యాకోబు ఎవరై ఉన్నారు? ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీయులనే దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, యాకోబు నేను సృష్టించిన వాడైనటువంటి యెహోవా, ఇశ్రాయేలు నీ నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నానని ఇశ్రాయేలుల గురించి చెబుతున్నాడు. రే ఇశ్రాయేలులారా, నా నామ మహిమ కొరకు మిమ్మల్ని ఏం చేశాను? నేను ఏర్పరచుకున్నాను. అయితే ఇశ్రాయేలులో దేవుని మహిమపరచవలసినటువంటి ఇశ్రాయేలీలో, దేవుని గణపరచినటువంటి ఇశ్రాయేలీలో, దేవుణ్ణి ప్రచురము చేయవలసినటువంటి ఇశ్రాయేలీలో ఏమైపోయారు? సనగడము, గొనగడము. రే మిమ్మల్ని కలగజేసిన దానికి ఒక ప్రణాళిక ఉందిరా, ఒక సంకల్పం ఉందిరా. మిమ్మల్ని ఎక్కడికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా ఉన్నటువంటి దేశం, ఏ కొరతలు లేనటువంటి దేశం, ఏ ఇబ్బందులు లేనటువంటి దేశం, ఏ కష్టాలు లేనటువంటి దేశం. ఏ దేశం అది? కానాను దేశంలోనికి తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశం ఎవరి పట్ల అంటే ఇశ్రాయేలీల పట్ల. అయితే ఇశ్రాయేలీలు ఏం చేశారు? దేవుడు ఒక ప్లాన్ వాళ్ళ మీద ఉంచాడు. రే పాలు తేనెలు ప్రవహించే దేశం అక్కడికి తీసుకురావాలని నేను మిమ్మల్ని ఆశపడుతున్నానంటే ఇశ్రాయేలీలు ఏం చేశారు? అరణ్యములో సనగడము, గొనగడము ద్వారా ఎవరెవరైతే దేవుని ప్రణాళికను తెలుసుకోలేకపోయారో, దేవుని ఉద్దేశాలను తెలుసుకోలేకపోయారో వారందరూ కూడా అరణ్యములోనే రాలిపోయారని రాయబడింది. హల్లెలూయా. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రము దేవుని ప్రణాళికలను ఎరిగారు. ఇద్దరు వ్యక్తులు మాత్రము దేవుని యొక్క సంకల్పాలను ఎరిగారు. ఎవరు వారు? యెహోషువ, కాలేబు. హల్లెలూయా. యెహోషువ, కాలేబులను దేవుని యొక్క మనసును ఎరిగేశారు, దేవుని యొక్క ప్రణాళికలను ఎరిగేశారు. అయ్యా ఇంది నిమిత్తమే నీవు నన్ను కలగజేశావు నాయన, మమ్మల్ని సృష్టించావు నాయన అని దేవుని ప్రణాళికలను తెలుసుకొని ఆ ప్రణాళిక ప్రకారము జీవించటం ద్వారా యెహోషువ, కాలేబులు ఏం చేశారు? వాగ్దానము చేయబడినటువంటి ఆ ప్రదేశంలోనికి, వాగ్దానము చేయబడినటువంటి ఆ ప్రాంతంలోనికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళారు. ఎవరెవరైతే ఈ ఇద్దరి పట్ల మాత్రం దేవుని ఉద్దేశం కాదో, హల్లెలూయా, ఒకసారి గమనించాలి, ఆలోచన చేయాలి. యెహోషువ, కాలేబులను మాత్రము కానాను దేశంలోనికి తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఉద్దేశము దేవుని ఉద్దేశం మాత్రం కాదు. ఇశ్రాయేలుని అందరినీ కూడా ఏం చేయాలి? కానాను దేశంలోనికి తీసుకెళ్ళాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఆ ఉద్దేశాలను తెలుసుకోలేకపోయారు. యెహోషువ, కాలేబులు మాత్రం ఏం చేశారు? ఆ ఉద్దేశాన్ని దేవుడు సృష్టించినటువంటి, ఎందుకొరకు దేవుడు మమ్మల్ని సృష్టించాడు అని ఏం చేశారు? వారు దేవుని ప్రణాళికలను తెలుసుకునేటువంటి వారుగా వారు ఉన్నారు. కాబట్టి ఆ కానాను దేశంలోనికి ఏం చేయగలుగుతారు? వెళ్ళగలిగారు. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని మహిమపరుస్తున్నావా? ఈరోజు దేవుని నామాన్ని ఘనపరుస్తున్నావా? ఈరోజు ఎట్టి రీతిగా దేవుని మహిమ కొరకైతే దేవుడు మానవులను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని మహిమపరచడానికి కొరకు తన ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మానవులైనటువంటి వారు దేవుని మహిమపరిచే వారముగా ఉంటున్నామా? హల్లెలూయా. దేవుని మహిమపరిచే వారముగా ఉంటే ఎప్పటికల్లా మందిరానికి వస్తారు. దయతో క్షమించాలి, ఎవరిని గురించి నేను ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క ప్రణాళికలను గురించి దేవుడు మాట్లాడమన్నాడు. హల్లెలూయా. దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడని ఈరోజు చాలామంది తెలుసుకోకుండా జీవిస్తున్నారు లోకంలో.
దేవుని ఆ సృష్టిని ఎందుకొరకు దేవుడు ఏర్పాటు చేశాడని తెలుసుకోలేకుండా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు ఈరోజు ఆ సృష్టిని ఎందుకు సృష్టించానో దేవుడు తెలియపరచమన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దయతో క్షమించండి, ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లే. హల్లెలూయా. మనుషుడు మనుషుడిని ఏం చేయలేడు, తీర్పు తీర్చకూడదని బైబిల్ చెప్తా ఉంది. తీర్పు తీర్చువాడెవరో యెహోవా దేవుడు ఒక్కడే మానవులను తీర్పు తీర్చాలి. అయితే ఈరోజు ఒక్క వ్యక్తిని గురించి ఒక వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు, తీర్పు తీరుస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చడానికి నీవు దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది వ్యక్తులు, చాలామంది మనుషులు ఒక వ్యక్తిని చూసి ఏం చేస్తా ఉన్నాడమ్మా, తీర్పును తీరుస్తున్నారు. జాగ్రత్త. హల్లెలూయా. ఏది నిజమో ఏది అబద్ధమో, ఏమి ఉందో ఏమి లేదో తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు తెలియకుండా మానవులను తీర్పులు తీర్చేస్తా ఉన్నారు చాలామంది. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. తీర్పులు తీర్చడానికి కొరకు కాదు దేవుడిని ఏర్పాటు చేసింది. ఒక వ్యక్తి అలాగే, ఒక వ్యక్తి ఇలాగూ, అట్లున్నాడు ఇట్లున్నాడని ఒక వ్యక్తిని గురించి మాట్లాడడానికి కొరకు కాదు దేవుడిని ఏర్పాటు చేసింది. తీర్పు తీర్చడానికి మానవుడు ఎవడో, తీర్పు తీర్చేవాడో ఎవడో దేవుడు ఒక్కడు మాత్రమే. ఈరోజు చాలామంది మానవులు ఒక వ్యక్తిని గురించి ఈరోజు చాలా ఈజీగా ఏం చేసేస్తూ ఉన్నారు, తీర్పులు తీర్చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. నువ్వు తీర్పు తీర్స్తే ప్రభు తీర్పులో నిలబడతావని జాగ్రత్త. భూమి మీద ఒక వ్యక్తిని గురించి నువ్వు తీర్పు తీరిస్తే పరలోక రాజ్యంలో దేవుని ఎదుట, దేవుని రాకడ ఎదుట మళ్ళీ నీవు తీర్పులో నిలబడవలసి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోకుండా, కొన్ని విషయాలను ఈరోజు ఏంది నిజం ఏమని తెలియబడకుండా మాట్లాడేస్తున్నాడు మానవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఎందుకొరకు సృష్టించాడు తెలుసా? తన నామ మహిమ కొరకు. హల్లెలూయా. తనను మహిమపరచడానికి కొరకే దేవుడు మిమ్మల్ని సృష్టించాడన్నటువంటి ఆ ఉద్దేశాలను మనం ఏం చేయాలి, తెలుసుకునేటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. తెలుసుకునబడినటువంటి వారముగా మనము జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, అయ్యా ఎందుకొరకు ప్రభువా నా తల్లి గర్భములో నుండి నన్ను సృష్టించావు, నా తల్లి గర్భముల నుండి నన్ను ఏర్పాటు చేశావు, తల్లి గర్భముల నుండి నన్ను ఎందుకొరకు నాయనా నీవు ఏర్పాటు చేసావు, నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియపరచండి ప్రభువా అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా సత్యమణి గారు, మా భార్య అప్పుడప్పుడు ఒక మాట చెప్పేది, ఏంటయ్యా నువ్వు చాలామంది పార్ట్ టైంగా జాబ్ చేస్తూ ఫుల్ టైం పరిచర్యకు వస్తారు, అయితే నువ్వు ఫుల్ టైం పరిచర్య చేసి దేనికి పోయావు, మళ్ళీ పార్ట్ టైం ఉద్యోగానికి పోయావు. నా భార్య అప్పుడప్పుడు చెప్పేది నాతో, చాలామంది ఉద్యోగాన్ని సమస్తమైన పనులను విడిచిపెట్టి సంపూర్ణమైన సేవకు వస్తారు, అయితే నీ సంపూర్ణమైన సేవను విడిచిపెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళావు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళావే, ఏంటి పరిచర్య చేయకూడదా అని అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేది. నేను చెప్పా, ప్రార్థన చేస్తున్నానమ్మా, దేవునికి పిలుపు ఇంకా రావట్లేదు నాకు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు రమ్మంటాడో, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా, ప్రభా నీ ప్రణాళిక, నీ సంకల్పం, నన్ను సృష్టించిన దానికి ఏంటి ప్రభా, నా వల్ల ఏం ఉపయోగం నీకు, నా వల్ల నీవు ఏం చేయాలని ఉద్దేశించి ఉన్నా నా పట్ల ప్రభా తెలియపరచండి అని నేను చెప్పిన భార్యతో. ప్రభు ఎప్పుడు నన్ను పిలుస్తాడో, ఎప్పుడు తన పని కొరకు పిలుస్తాడో, తన సేవ కొరకు ఎప్పుడు నన్ను పిలుస్తాడో, తన యొక్క స్తోత్రములను ప్రచుర చేయడానికి ఎప్పుడు దేవుడు నన్ను పిలుస్తాడో, హల్లెలూయా, అప్పుడు వస్తాను. దాని కొరకు నువ్వు ఏం చెయ్యి, ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఎప్పుడైనా పిలవని ఏం చేస్తాను, ప్రభు కొరకు నేను వచ్చేస్తాను. హల్లెలూయా. ఈ లోకంలో ఉద్యోగం ఉంటేనే ఏమిటంట చెప్పాలి, ఉద్యోగం ఉంటేనే విలువ ఉంటుందట, ఉద్యోగం ఉంటేనే ఏముంటుందట, గౌరవం ఇస్తారట లోకంలో. హల్లెలూయా,
హల్లెలూయా. అది ఈ లోకానుసారమైనటువంటి గౌరవాలు, ఈ లోకానుసారమైనటువంటి పేరు ప్రఖ్యాతులు. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తాం? పరలోక సంబంధమైనటువంటి వారసులుగా, పనివారుగా ఉంటూ ఉన్నాం. మళ్ళీ అప్పుడప్పుడు చెప్పేది ఏంటయ్యా, ఉద్యోగానికి వెళ్ళింటే నేను ఒక 2 సంవత్సరాలైనా పని చేసి వచ్చేవాడినే, నీవు ఏం చేయలేదో, ఉద్యోగానికి పంపించలేదే ఏంటి అని అప్పుడప్పుడు నాతో మాట్లాడేది. అప్పుడు నేను చెప్పాను, నాకివ్వబడిన పని కంటే గొప్ప పనిని దేవుడు నీకు అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు పరిచర్య ఇచ్చున్నాడు, పరిచర్య చేయి. హల్లెలూయా. నేను లోకంలో ఉద్యోగం చేసుకుంటూ ఆ పరిచర్య చేస్తూ ఉన్నా, కానీ దేవుడు నీకేమి ఇచ్చి ఉన్నాడు? నాకంటే ఒక గొప్ప పనిని దేవుడు నీ చేతులు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నాకంటే ఒక గొప్ప ఉద్యోగాన్ని నీ చేతులు ఇచ్చి ఉన్నాడు, చెయ్యమ్మా అని చెబుతూ ఉండేవాడిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు వివాహం కావడానికి ముందుగా ఎప్పుడు కూడా నా సాక్ష్యాన్ని ఎప్పుడు నేను పంచుకోవట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ఆ సృష్టి, ఆ ఎట్లా మనము దేవుని సృష్టిని మనం తెలుసుకోవాలి, దేవుడు మనల్ని సృష్టించినటువంటి విధానాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మీతో మాట్లాడినటువంటి ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. నా ప్రసంగాల్లో ఎప్పుడు కూడా నేను అన్వాంటెడ్ అయిన వాటిని, ప్రయోజనం లేనటువంటి వాటిని ఎప్పుడు కూడా నా ప్రసంగాల్లో నేను మాట్లాడను. దేవుడిచ్చిన మాటలు మాట్లాడి బోధించి వస్తూ ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివాహం కావడానికి ముందుగా, సత్యమణిని వివాహం చేసుకోవడానికి ముందుగా వారి సైడ్ ఉన్నటువంటి వారు చాలామంది అనేక రకాలుగా మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఉద్యోగానికి వచ్చాను, ఎందుకు ఆ ఉద్యోగం చేయవలసి వచ్చిందో ఆ ఉద్దేశాన్ని చెబుతూ ఉన్నా. ఏంటి, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, అతనికి ఉద్యోగం లేదు, మీ కుమార్తెని తీసుకెళ్ళి అతనికి ఇస్తే ఎలాగూ సాగగలుగుతాడు, ఎలాగూ పోషించగలుగుతాడు. హల్లెలూయా. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. హల్లెలూయా. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఏంటి, వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్గా కదా, మంచి ఉన్నత స్థానంలో ఒక ఉద్యోగం చేస్తున్నవారు కదా, వాళ్ళకేంటి తెలియలేదా, వాళ్ళకేంటి బుద్ధి లేదా, వాళ్ళేంటి మూర్ఖులుగా ఉన్నారే, ఉద్యోగం లేనటువంటి వానికి తీసుకుని వెళ్ళి పిల్లనిస్తే పిల్లని వాడు ఎలాగూ పోషించగలుగుతాడు. హల్లెలూయా. నానా రకాలైనటువంటి మాటల చేత వారు మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. నానా రకాల చేత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మాట్లాడారు కూడా. హల్లెలూయా. అప్పుడు ఒక వైరాగ్యం పెట్టా. హల్లెలూయా. దేవుని బిడ్డలకు సమస్తమును చేయడానికి దేవుడు ఏం చేస్తాడు? చదువు లేని వాడిని, సంధ్యలు లేని వాడిని, జ్ఞానము లేని వాడిని, తెలివి లేని వాళ్ళు మాత్రమే సేవకు వస్తారనుకుంటున్నారేమో లోకంలో ఉన్నవాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగ వారి ఆలోచన చేస్తున్నారేమో. పరిచర్య చేయడానికి దేవుడు కృపణిస్తాడు, లోకానుసారమైనటువంటి ఉద్యోగము చేయడానికి దేవుడు కృపలు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జరిగినటువంటి సంఘటనలు ఏంటో తెలుసా? వివాహమయ్యి ఒక 2-3 నెలల తర్వాత దేవుడు ఒక ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేశా, ప్రభువా, అటు సైడ్ ఉన్నవారేమో ఉద్యోగం లేనివాడని మాట్లాడుతున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేయడానికి తెలియకుండా నా పరిచర్యలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఉద్యోగానికి వెళ్ళక, లేదంటే ఉద్యోగాన్ని సంపాదించక, లేదంటే ఉద్యోగం చేసేటువంటి ఆ యొక్క సామర్థ్యం లేక ఇన్ని రోజులు పరిచర్యలు చేశానా ప్రభువా, వారందరి ఎదుట నువ్వేం చేయాలి, ఒక ఉద్యోగాన్ని దయచేయాలి ప్రభు అని ప్రార్థన చేశా. హల్లెలూయా. దేవుడు వెంటనే ఏం చేసేసాడు? ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఒక ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఉద్యోగం అనుగ్రహించిన తర్వాత ఎవరెవరైతే, ఏ వ్యక్తులైతే ఉద్యోగము లేని వాడిని కానీ మాట్లాడారో వారందరి కళ్ళ ఎదుట
హల్లెలూయా. అప్పుడు చెప్పాను నా భార్యతో, ఉద్యోగం చేయడానికి సామర్థ్యం ఉంది, పరిచర్యను చేయడానికి ఏముంది? సామర్థ్యం ఉంది. హల్లెలూయా. దేవుడు చెయ్యి విడిచేవాడు కాదు. హల్లెలూయా. మనల్ని అవమానకరముగా ఉంచేవాడు కాదు దేవుడు. ఒకరు మనల్ని అవమానంగా మాట్లాడితే మనల్ని అవమానంగానే ఉంచేవాడు కాదు దేవుడు. అవమానానికి ప్రతిగా, నిందలకు ప్రతిగా నా దేవుడు ఘనతనిచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, నాయనా నా పని ఏమిటి, నాకున్నటువంటి బాధ్యత ఏంటి, నాకున్నటువంటి ఆ యొక్క సంకల్పం ఏంటి నాయనా, త్వరగా నువ్వు ఏం చేయాలి, నాతో మాట్లాడండి, నాతో బయలుపరచండి. హల్లెలూయా. ఉద్యోగమును కూడా చేయడానికి నీవు సమర్థుడు కలిగిన దేవుడని, నీవు బలపరచగలుగుతావని నీవు ప్రూఫ్ చేశావు, నీవు తెలియపరిచావు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నేను నీ పరిచర్యలో, నీ సేవలో, నీ పనిలో నేను కొనసాగాలి. నీ రాకడ వచ్చేంత వరకు, నీ రాకడ వరకు, నీ రెండవ రాకడ రాబోతున్నటువంటి ఆ దినాల వరకు నీవు నా మీద ఉన్నటువంటి ఆ ఉద్దేశం, నన్ను ఎందుకొరకు నీవు సృష్టించావో ఆ పనిని నేను ఏం చేయాలి? నువ్వు వచ్చే లోపల నేను చేసి ముగించాలి. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రార్థన ఒకటే, దేవుడు ఏ పర్పస్ కొరకు, మనం చదివాం కదా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యంలో, ప్రతి వస్తువు దాని పని నిమిత్తము దేవుడు కలగజేశాడట. అప్పుడు నా పని ఏంటి లోకంలో? నేను చేయవలసినటువంటి పని ఏంటి? నా బాధ్యత ఏంటి ప్రభువా అని దేవుని సన్నిధానంలో అడుగుతూ ఉన్నాను. ప్రభు ఎప్పుడు సెలవిస్తాడో తెలియదు. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు ఆయన వాక్కును పంపిస్తాడో తెలియదు. హల్లెలూయా. ఇంట్లో చెప్పేశా, అన్నకి చెప్పేశా, అన్న ప్రభు పరిచర్య కొరకు ఎప్పుడు నన్ను పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు తన పని కొరకు దేవుడు నన్ను ఆహ్వానిస్తాడో తెలియదు, ఎప్పుడు తన పని కొరకు దేవుడు నన్ను వెల్కమ్ చేస్తాడో తెలియదు. అప్పుడు నేను ఏం చేసేస్తా? నాకు జాబ్ ఇచ్చింది ఎవరండి? జాబ్ ఇచ్చింది ఎవరు? దేవుడు. మళ్ళీ దేవుడు తన పని కొరకు పిలిస్తే ఏం చేయాలి? దేవుడిచ్చిన దాన్ని తిరిగి దేవునికి ఇచ్చేసి వచ్చేసేయాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు, అయ్యా మంచిగా చదివాను, బాగా చదివాను, ఉద్యోగం లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు తన విశ్వాసాల కొరకు కష్టపడి మోకరించి కన్నీటి ప్రార్థన చేసి ఒక ఉద్యోగం అనుగ్రహిస్తే మరో వారం సంఘంలో కనపడరు. హల్లెలూయా. మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేసి, ఏంటమ్మా ఏం రాలేదంటే, ఉద్యోగంలో ఏమీ లేదు. ఏమి ఇవ్వలేదండి? లీవ్ ఇవ్వలేదు, అందువలన రాలేకపోయా. ఏంటి సంఘానికి రాలా? ఏంటి దేవుని సన్నిధానానికి రాలా అంటే, లేదయ్యా ఉద్యోగంలో చాలా పనులు ఎక్కువైపోయాయి. ఉద్యోగం ఇచ్చింది ఎవరు? హల్లెలూయా. ఉద్యోగం లేకుండా అట్లే ఉంటే ఏమి అయింటా? సక్రమంగా సంఘానికి వచ్చేవాళ్ళేమో. హల్లెలూయా. సక్రమంగా ఏమొచ్చేవాళ్ళేమో, వచ్చేవాళ్ళేమో. నేను అనుకునేది, ఉద్యోగంలో మా పైన ఉన్నటువంటి అధికారులు ఏదైనా ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ కొరకు ఏం చేస్తాం? అందరికంటే ముందు అయిపోవాలని ఎంతగానో కష్టపడతాం. అది ఎంత భారభరితమైనా, ఎంత కష్టమైనా ఇవ్వబడినటువంటి టార్గెట్ను ఏం చేయాలి? అచీవ్ అవ్వాలి. ఇవ్వబడినటువంటి టార్గెట్ను చేరుకోవాలని ఎంతో ప్రయాసపడతామే. ఒక అధికారి చెప్తే ఈ టైం లోపల ముగించాలంటే ఆ టైం లోపల ముగించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామే. ఇదే శ్రద్ధ, ఇదే మన యొక్క పని దినాలు, ఇదే మన శ్రమలు దేవుని సంఘం మీద, పరిచర్య మీద మనము నిలిపితే ఇంకా దేవునిలో ఎంత ఎదగచ్చు అని ఆలోచన కలుగుతూ ఉంటుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న యజమాని, లోకంలో ఉన్న అధికారులు చెప్పిన ప్రతి పనిని చేస్తున్నామే. అయితే దేవుడిచ్చినటువంటి పనిని చేస్తున్నామా? దేవుడు మనకు అప్పగించిన పనిని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా అనే ఆలోచన ఎప్పుడు హృదయంలో గుచ్చుతూనే ఉంటుంది నాకు.
దీని కొరకు ఇంత సమయము గడుపుతూ ఉన్నా, ఇంత సమయము కేటాయిస్తున్నా. ఇదే సమయాన్ని ప్రభు పరిచర్యలో, ప్రభు కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క కొరకు మనము కేటాయిస్తే ఇంకా ప్రభువులో ఎంత ఎదగచ్చు, ఇంకా ఎంత ప్రభువులో అభివృద్ధి పొందొచ్చు, ఇంకా ఎంతగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగచ్చు, ఇంకా ఎంతగా దేవుని చేత వాడబడచ్చు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఒక కంపెనీలో పని చేస్తున్నాడంటే 8 hours 12 hours డ్యూటీలు ఉంటాయి. ఆ డ్యూటీని ఏం చేస్తామో చేస్తాం. అదే డ్యూటీని ప్రభు పరిచర్యలో మనం చేయగలిగితే, హల్లెలూయా, 8 గంటల 12 గంటలు ప్రతిరోజు దేవునిలో, దేవుని సన్నిధానంలో మనం ఉండగలిగితే, హల్లెలూయా, ఏం చేస్తామో ఉండగలిగితే ఇంకొక గొప్ప వ్యక్తులుగా మనము మారేవాళ్ళం. హల్లెలూయా. దేవుని చేత వాడబడినటువంటి వారం వలె మనం ఏం చేయబడతామో వాడబడే వాళ్ళం. ఎలియా, ఎలీషా అంత గొప్ప ప్రవక్తలుగా మార్చబడడానికి వాళ్ళ పని, వాళ్ళ డ్యూటీ అంటే ఏంటి? దేవునితో గడపేదే, దేవునితో, దేవుని సన్నిధానంలో ఉండవలసిందే వాళ్ళ పని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఈ 2వ తెలుగు ఆరాధనలో కూడినటువంటి మీరు ఏం చేయాలి? దేవుని ప్రణాళికలను తెలుసుకుని బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలను తెలుసుకుని బయటికి వెళ్ళాలి. ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. సమయం చూస్తుంటే ఎక్కడో దాటిపోతూ ఉంది. 3 కార్యాలు మాట్లాడా. ఒకటి, దాన్ని వివరించడానికి కూడా సమయం లేదు కాబట్టి, మొదటిది ఏందండి? దేవుడు నిన్ను సృష్టించాడు, మానవుని సృష్టించాడు, నరులను సృష్టించాడు. సృష్టించబడడానికి కారణం ఏంటి? దేని కొరకు మానవులను దేవుడు సృష్టించాడు? ఆయన స్తోత్రములను, ఆయన స్తుతిని, ఆయన సత్యములను, ఆయన వాక్యములను, ఆయన సత్య సువార్తను మనం ఏం చేయాలి? లోకములో ప్రచురపరచాలి. రెండవది, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన సన్నిధిలో మనము జీవించడానికి కొరకు మానవులైనటువంటి వారిని సృష్టించాడు. మూడవది, తన మహిమ కొరకు మానవులను ఏం చేశాడు? దేవుడు సృష్టించాడు. అందరూ కూడా లేచి నిలబడతారా? ఇంకా అనేకమైనటువంటి సత్యాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రాబోతున్నటువంటి దినాల్లో ఈ సందేశం మీద ప్రభు మనతో మాట్లాడును గాక. అందరూ కూడా లేచి నిలబడి, ఏదో క్రైస్తవులుగా మారిపోయాం, పాపముల నుండి దేవుడు మనల్ని రక్షించుకునేశాడు, దేవుడు ఏదో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేసాడు, ఏదో నామక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏదో ఒక కారణం చేత దేవుని బిడ్డలుగా మారిపోయాం అంతే. ఏదో సంఘానికి వస్తున్నాం, ఆదివారం వెళ్ళిపోతున్నాం, సోమవారం మొదలుకొని శనివారం వరకు మన పనులు, మన ఉద్యోగాలు, మన కుటుంబం చేసుకుంటూ మనం జీవిస్తూ ఉన్నాం. మంచిదే, దేవునితో సహవాసం చేయడానికి. ఎప్పుడైనా క్రైస్తవుడుగా మారిన తర్వాత, ప్రభువును అంగీకరించినటువంటి తర్వాత, ప్రభు నీ పనిలో నాకు ఏమిటయ్యా, నన్ను సృష్టించింది ఎందుకొరకయ్యా, నీ పరిచర్యలు ఈ సంఘములో నా బాధ్యత ఏంటి, నా పని ఏంటి, నన్ను సృష్టించడానికి కారణం ఏంటి, నా తల్లి గర్భములో నిర్మించబడడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా దేవుని అడిగావా? ప్రభువా, నీ ఉద్దేశాలను నా పట్ల మీరు తెలియపరచండి నాయన, నీ ప్రణాళికలను నా పట్ల ప్రభువా మీరు తెలియపరచండి ప్రభువా అని ఎప్పుడైనా నీ పర్పస్ ఏంటి అడిగావా దేవుణ్ణి? ప్రతి వస్తువును, ఈ లోకములన ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలగ చేయబడ్డాయి. అయితే నీవు ఎందుకొరకు కలగ చేయబడ్డావు? నీవు ఎందుకొరకు నిర్మించబడ్డావు? నీవెందుకొరకు సృష్టించబడ్డావు? దేవుని ప్రణాళికను తెలుసుకొని బయటికి వెళ్ళాలి. దేవుని ఉద్దేశాలను తెలుసుకొని బయటికి వెళ్ళాలి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంది దేవునికి. ఒక్కొక్కరికి పట్ల ఒక్కొక్క ఆలోచన ఉంది దేవునికి.
ఒక్కొక్కరికి పట్ల ఒక్కొక్క తలంపు ఉన్నది. దేవునికి స్పెషల్ సంథింగ్ స్పెషల్, ఒక ప్రత్యేకమైన వారుగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేయాలని దేవుని ఏర్పాటు నీ మీద ఉంది. కానీ నువ్వే దేవుని ఏర్పాటు తెలుసుకోకుండా, దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను తెలుసుకోకుండా, ఆ దేవుని యొక్క ఆ యొక్క సృష్టికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళికలను తెలుసుకోకుండా నీవు జీవిస్తూ ఉన్న ఎడల ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకొరకు ప్రభు మాట్లాడాడో తెలియట్లేదు. ప్రభు ఎందుకొరకు ఈ వాక్యాల చేత దేవుడు మనతో మాట్లాడేది తెలియట్లేదు. ఇప్పుడే నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఎందుకొరకు లోకముల నుండి దేవుడు నిన్ను విడిపించాడు, ఎందుకు లోకముల నుండి దేవుడు నిన్ను తప్పించాడు. ఎప్పుడు చనిపోవలసినటువంటి మనము, ఎప్పుడు లోకానికి లోకముగా మారిపోయి మట్టిలో కలవవలసిన మనల్ని దేవుడు సజీవపు లెక్కలో ఉంచి జీవాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి పాడైపోయిన లోకముల నుండి పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడు తెలుసుకుని బాగు చేసి దేవుని సంఘములో నిలబెట్టాడంటే ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉంది కదా. ఆ ప్రణాళికలను తెలుసుకొని, ఆ ప్రణాళికలను నీవు తెలుసుకునేటువంటి వారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరిశుద్ధపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు నాయన. మానవుని దేవుడు ఎందుకు సృష్టించాడు అని ఈరోజు మాతో ఒక 3 మాటల ద్వారా మీరు మాట్లాడారు నాయన. ఈరోజు ప్రభువా, ఎవరెవరైతే నీ వాక్యాలు విన్నారో ప్రతి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ ఉద్దేశాలు ఈ జేబీఎం సంఘములో ఉన్న ప్రతి వారు తెలుసుకోవాలి. ఎందుకొరకు వారు సృష్టించబడ్డారో వారి సృష్టిని వారు గ్రహించాలి. ఆ ప్రణాళికలు చొప్పున వారి జీవితాలను కొనసాగించడానికి, ఆ ప్రణాళికలను ఏర్పరచుకోవడానికి నీ కృపలను వారికి మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ఉద్దేశాలను తెలుసుకొని వెళ్ళాలి ప్రభువా. ఆ ఉద్దేశాలు, ఆ ప్రణాళికలు మీరు నీ బిడ్డలకు మీరు తెలియచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం అర్పిస్తూ యేసే అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.